బయట నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓటు వేయించారనేది ఒక ప్రధాన ఆరోపణ. కృష్ణవేణి గారు, గుడ్ మార్నింగ్ అండి. కృష్ణవేణి గారు, రైట్, వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. కృష్ణవేణి గారు ఏమంటారు? ఇది నిన్న జరిగిన ఎన్నిక ప్రజాస్వామిక ఎన్నిక కాదు, అప్రజాస్వామిక ఎన్నిక. రౌడీల రాజ్యం ఏలుతోంది, అనేక అక్రమాలకు కుట్రలకు పాల్పడింది అనేది ఒక ప్రధాన ఆరోపణ. బయట నుంచి అందరూ ఓటర్లను తీసుకొచ్చి ఓటు వేయించారు. మేడం శ్రీదేవి గారు, మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర సోదరులకు కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ పులివెందుల కొంటమిట్ల ఎలక్షన్స్ అయితే మాత్రం కూటమి ప్రభుత్వం నిర్వహించడం జరిగిందండి. ఓడిపోయేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కానీ చెప్పేటువంటి కుంటి సాకులు మాత్రమే ఇవాళ వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ లో మేము కూడా కొన్ని వీడియోస్ చూస్తే మనకు కొంతమంది మహిళలు వచ్చి మాకు సిరా కూడా పూయలేదు, మమ్మల్ని ఓటు వేయనివ్వలేదని హంగామా చేస్తూ ఉన్నారు. చూస్తుంటే వాళ్ళ చేతుల్లో ఒక్కరా చేతుల్లో కూడా ఓటర్ ఐడి కార్డు లేదు. మాట్లాడితే మళ్ళీ స్లిప్పులు లాగేసుకున్నారు, కార్డులు లాగేసుకున్నారు అని చెప్తున్నారు. ఆ విజువల్స్ ఉన్నాయా, ఆ వీడియోస్ ఉన్నాయా అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే జరిగినటువంటి ప్రతి వీడియో కావచ్చు, ప్రతి ఫోటో కావచ్చు, ప్రతిదీ కూడా ఒక స్క్రిప్టెడ్ గా జరిగిందన్నది మాత్రం క్లియర్ గా అర్థమవుతూ ఉందండి. అంటే వీళ్ళు ఎక్కడ తగ్గకుండా ఎలక్షన్ చేశామని నిరూపించుకోవడానికి కావచ్చు, నెక్స్ట్ కూటమి ప్రభుత్వం ఇంత అరాచకం సృష్టించేసింది, ఇంత అరాచకంగా ఇక్కడ ఎలక్షన్ చేసింది అని చెప్పడం కోసం ఒక స్క్రిప్టెడ్ గా వెళ్ళినట్టుగా మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది మేడం ప్రజలకైతే మాత్రం. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారిని అంటే ఎంతమంది పోలీసులు వచ్చి తీసుకు వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఎంత బలవంతంగా అక్కడి నుంచి కదలకపోవడం అంటే అంత ఒక ఎంపీ గారు అయినటువంటి వ్యక్తి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీని సాధించి ఒక ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి అంత చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఒక జెడ్పీటీసీ ఎన్నిక కోసం వీళ్ళు ఇంత చేశారు అంటే అంటే ప్రజలు స్వచ్ఛందంగా 30 సంవత్సరాల నుంచి అక్కడ ఏకగ్రీవాలు తప్ప ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేసినటువంటి పరిస్థితి కనిపించలేదు. కానీ వాళ్ళ ప్రజలు 86% పోలింగ్ తో ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేస్తారు, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాకపోతే ఇక్కడ వైసీపీ వాళ్ళు చేసినంత హంగామా ప్రజల్లో ఎక్కడా కూడా కనిపించలేదు. వాళ్ళు వచ్చారు, ఓట్లు వేశారు అంటే కొంతమందిని వైసీపీ వాళ్ళే నిర్బంధించడానికి ప్రయత్నం చేశారా, వైసీపీ వాళ్ళే అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారా అన్నట్టు కొన్ని విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి మేడం. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఈ ఎన్నిక ఒక రాచరికపు పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి, ఒక రాచరికపు వ్యవస్థకి ఫుల్ స్టాప్ పెట్టి దాని నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది తప్ప ఇక్కడ వాళ్ళే చెప్తారు ఈ ఎలక్షన్ గురించి ఇంత చేసేసింది కూటమి ప్రభుత్వం అంతా. ఓ పక్కన ఎన్నికల కమిషన్ తప్పు పడతారు, పక్కనేమో పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళని వీళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కానీ తిరిగి వాళ్ళకు మాట అంటే తిరిగి మళ్ళీ వీళ్ళు మాట్లాడడం అంటే ఎవరో ఎప్పుడు ఎక్కడ మాట్లాడేది. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారని చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎంత విసిగించి పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విధాలుగా వీళ్ళకి టార్చర్ చేస్తే గత వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు అసహనంగా ఆ మాట అనాల్సి వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్ గా ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడినప్పుడు ఏమైపోయిందండి వీళ్ళు మాట్లాడేటువంటి ఈ నీతి నిజాయితీ, ఈ ఒక హుందాస్థానమైనటువంటి మాటలు. ఒక పోలీస్ అధికారి కూడా అలా మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే ఏ రకంగా అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు, పోలీసు డిపార్ట్మెంట్ ని కూడా ఏ రకంగా వీళ్ళు తోలనాడుతున్నటువంటి మాటలు చూస్తే నిజంగా చెప్పాలంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కృష్ణవేణి గారు, ఇప్పుడు పోలీసులే రక్షణ ప్రజలకి, పోలీసులే రక్షించాల్సింది పోయి మీరేంటి నిన్న అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక నిన్న జరిగిన ఎన్నికల్లో ఒక 4వ సింహాన్ని చూపించారా ఏంటి? ఇష్టం ఉన్నట్టుగా అలా మాట్లాడడం సరే, పోలీసులే కొంచెం వారించి అంటే సైలెంట్ గా ఉండి లేకపోతే శాంతపరిచి ఏ విధంగా ఎన్నికలు జరగాలో ప్రశాంత వాతావరణంలో జరగాలి. కానీ పోలీసులలో మాట్లాడితే ఇంకా వాళ్ళు ఎదురు తిరగరా ఏంటి? అలా మాట్లాడొచ్చా? పోనీ కాల్చి పారేస్తా అంటే కాల్చి పారేస్తా రైట్స్ అట్లా ఎట్లా ఉంటాయి?
పోలీసులకు కూడా ఒక రకంగా పోలీసులు కూడా డిఎస్పీ గారు ఆవేశపడితేనే కాల్చి పారేస్తా కొడకలారంటారు. వీటన్నిటిని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అంటే అక్కడ విషయాన్ని కంట్రోల్ చేయడానికి వెళ్తారు తప్ప వీళ్ళు ఏ రకంగా స్క్రిప్టెడ్ గా ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు కంట్రోల్ చేయడానికి కానీ వాళ్ళు నిర్వహించడానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మరి అక్కడ కంట్రోల్ చేయడానికి ఉన్నారని అంటున్నారు. కానీ అక్కడ ఎక్కడ పోలీస్ కంట్రోల్ ఉన్నట్టుగా కనిపించట్లేదు కదా. ఆయన మాటల్ని చూస్తుంటే ఆయన కూడా సహనాన్ని కోల్పోయినట్టుగానే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు చిన్నపరెడ్డి గారు కూడా కొన్ని వీడియోస్ చూపించారు, 10 వీడియోలు ఉన్నాయంట. వైసీపీ స్కెచ్ కూడా అదే కదా మేడం. అంటే అక్కడ అందరినీ రెచ్చగొట్టాలి, అక్కడ కూటమి నాయకుల్ని రెచ్చగొట్టాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ని రెచ్చగొట్టాలి, ఎన్నికలు నిర్వహించేటువంటి అధికారిని కూడా రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం వాళ్ళకి వెన్నతో పెట్టేటువంటి విద్య. ఒక వ్యక్తి డిపార్ట్మెంట్ వ్యక్తి పదే పదే చూపిస్తున్నారు. వైసీపీ వాళ్ళు వైసీపీ రౌడీ చేసినటువంటి సృష్టించినటువంటి అరాచకాన్ని కానీ వాళ్ళు చేశారని చూపిస్తున్నారా మేడం? అంటే అక్కడ లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఒక వీడియో పట్టుకొని వచ్చి ఇదిగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరు మాట్లాడినా తప్పే. సహనం కోల్పోతున్నప్పుడు కూడా చాలా కంట్రోల్ గా మాట్లాడాలనుకునేటువంటి అవసరం. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము అంటే పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా మన భాష కానీ మన తీరు కానీ చాలా మాట్లాడారంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు క్లియర్ గా తెలుసు మేడం. తిరుగుతారంటే పోలీస్ ఉద్యోగం చేయడానికి అవకాశమే లేదు. పోలీసు ఉద్యోగం రాజీనామా చేసి నువ్వు ఏ జెండా అన్న కప్పుకొని తిరుగు, అంతేగాని కాదు చేస్తా కొడకలారా అని చెప్పు తీసుకొని కొడతారా అని మాట్లాడినట్లు కూడా మీరు సమర్థిస్తా ఉంటే ఇంకా దాన్ని ఏం మాట్లాడాలా? ఈయన సహనం కోల్పోయాడంట, ఆయన సహనం కోల్పోయాడంట, ఇద్దరు ఒకటే మాట్లాడాలి. చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడిన తప్పు లేదంటారా? కృష్ణవేణి గారు మాట్లాడదాము. చిన్నపరెడ్డి గారు మీరు మాత్రం ఏం మాట్లాడలేదా? బట్ పోలీసులు మాత్రం మేము అధికారంలోకి వస్తే ఒక్కడు కూడా ఉండడు అని బహిరంగ హెచ్చరిక కూడా చేశారు కదా మీరు. అంటే మీరు అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చు, లేకపోతే మేము అధికారంలోకి వచ్చాక ఈ ఒక్కడు కూడా ఉండడు, వీళ్ళందరినీ తీసేస్తాము, లేకపోతే చొక్కా విప్పేస్తాము, ఇలాంటి మాటలు మీరు మాట్లాడారు కదా. అంటే మీరు అలా మాట్లాడొచ్చు, పోలీసుల గురించి మీరు అలా మాట్లాడొచ్చు. కానీ ఒక పోలీసు మాత్రం సహనం కోల్పోతే అక్కడ ఏం జరిగిందో సిచ్యువేషన్ ని బట్టి అలా మాట్లాడడానికి వీలు లేదు అని అంటారు. అంతేనా? కాల్చి పారేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, మీరు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా మీరు మాట్లాడొచ్చు. కాల్చి పారేస్తా కొడకల్లారంటారు, వాడికి పుట్టారా? ఓకే, ఇప్పుడు అక్కడ ఏం జరిగిందనేది తెలీదు, వీడియో ఉంటే ప్రూఫ్ చూపించండి. ఎందుకు అలా మాట్లాడారు పోలీస్ అనే వీడియో మీ దగ్గర ఉంటే చూపించండి. ఎందుకన్నారు తాగొచ్చి గొడవ చేస్తున్నారు అనే వీడియో క్లియర్ గానే ఉంది, అన్ని ఛానల్లో కూడా అదే ప్లే అవుతుంది. తాగి వచ్చి మాట్లాడితే కాల్ చేస్తా కొడకలారంటారా? ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది తాగే వాళ్ళు ఉన్నారంట, తాగితే 2.5 కోట్ల మందిని కాల్చి పారేస్తా కొడకలారంటారా?